ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ట్రేడ్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫినిట్ ట్రేడర్స్. ఈ వీడియోలో మనం డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎలా ఉంటుంది అన్నీ చెక్ చేస్తాం, అన్నీ చూపిస్తాం చూడండి. ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్ఫేస్. ఓకే, ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మనం క్రిప్టోస్ని ట్రేడ్ చేస్తూ ఉంటాం, కరెన్సీస్ని, క్రిప్టో కరెన్సీస్ని ఇక్కడ మనం చేస్తూ ఉంటాం, క్రిప్టో మార్కెట్స్ని. ఓకే, కాయిన్స్ని, బిట్ కాయిన్స్ అన్నింటినీ ఇక్కడ ట్రేడ్ చేస్తూ ఉంటాం, బీటీసీ, యూఎస్డీ ఇలాంటి కాయిన్స్ అన్నింటినీ ఇక్కడ చేస్తూ ఉంటాం అనమాట. ఈథీరియం, లిస్ట్ ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉంటాయి కాయిన్స్, వీటన్నిటిని ఇక్కడ మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం డెల్టా ఎక్స్చేంజ్లో. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నారు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మార్కెట్స్లోకి వెళ్తే మార్కెట్స్లో ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఏ కాయిన్లు ఉన్నాయి, ఏ కాయిన్లు ఎంతెంత ప్రైజ్లో ఉన్నాయి, లిస్టింగ్ ఎలా ఉంది. ఓకే, ఇలా మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ చూపిస్తుంది. అలానే మీరు ఇంటర్ఫేస్లోనే చూసుకోవచ్చు. ఇంటర్ఫేస్లోనే పైన ఇక్కడ మీరు మళ్ళీ మీకు ఫీచర్స్ చూపిస్తుంది. ఫీచర్స్లో మనం ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఫీచర్స్ ఉంటాయి, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫీచర్స్ గురించి ఇక్కడ, అలానే ఆప్షన్స్ గురించి, స్ట్రైక్ ప్రైస్లు, ఆప్షన్ చైన్ మొత్తం ఇక్కడ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ టైం నీకే ఉండదు. ఓకే, అది మీకు తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి, అకౌంట్ మార్జిన్ అని ఇక్కడ ఉంది. అక్కడ మార్జిన్ వచ్చేసి మెయిన్ ఐసోలేటెడ్లో ఉంది. ఓకే, కింద ఇంకో ఆప్షన్ ఉంది, ఆటో మార్జిన్ టాప్అప్ అనేసి ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ మెయిన్ ఐసోలేటెడ్, ఆటో మార్జిన్ టాప్అప్ అంటే ఏంటో చూద్దాం చూడండి. ఇప్పుడు మీరు ఒక ట్రేడ్ తీసుకున్నారు అనుకుందాం, $200 పెట్టేసి ఒక ట్రేడ్లోకి దిగారు. $200 మీరు ఇన్వెస్ట్మెంట్ పే చేశారు, మార్జిన్ పే చేశారు $200. మార్కెట్ అనేది మీరు అనుకున్న డైరెక్షన్లో మూవ్ అవ్వలేదు, మీరు అనుకున్న దానికి ఆపోజిట్గా మూవ్ అయింది మార్కెట్ అనేది. మీకు ఆ $200 అనేది మైనస్ అంటే తగ్గుతూ వస్తుంది. $100, $50 ఇలా జీరోకి వచ్చేసిందంటే ఈ మెయిన్ ఐసోలేటెడ్లో ఉంది అంటే ఈ $200 వెళ్ళిపోయిందంటే ట్రేడ్ అనేది స్క్వేర్ ఆఫ్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అదే మీరు ఆటో మార్జిన్ టాప్అప్లో పెట్టారు అంటే ఆ $200 అయిపోయిన తర్వాత మీ వ్యాలెట్లో మనీ ఉంటుంది కదా, మీ వ్యాలెట్లో ఎంత డాలర్స్ అయితే ఉంటుందో ఆ డాలర్స్లో నుంచి డబ్బులు కట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు మీ వ్యాలెట్లో మొత్తం $500 ఉందనుకుందాం. ఆ $500 నుంచి మీరు $200తో ట్రేడ్ ప్లాన్ చేశారు. ఇంకా మీ దాంట్లో $300 అనేది మిగిలింది. ఆ $300 నుంచి కట్ అవుతూ వస్తుంది $10, $20 ఇంక కట్ అవుతూ వచ్చేసి ఆ $300 అయిపోయే వరకు కానీ వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అందుకని మీరు మెయిన్ ఐసోలేటెడ్లో పెట్టుకోవడానికి ఎప్పుడు ఉండిచండి, మెయిన్ ఐసోలేటెడ్లోనే ఉండండి. అకౌంట్ మార్జిన్ అనేది ఆటో మార్జిన్ టాప్అప్లో పెట్టుకోవద్దండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలానే ఇక్కడ మీరు వచ్చారంటే లివరేజ్ తీసుకోవచ్చు. లివరేజ్ వచ్చేసి ఇక్కడ మీకు 100x వరకు ఉంది ఇక్కడ. ఓకే, లివరేజ్ గురించి మీకు ఆల్రెడీ వీడియోలో చెప్తున్నాను, మీకు అర్థమై ఉంటుంది. ఎవరైనా చూడలేదు అంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఆ వీడియోని కానీ ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. లివరేజ్ గురించి అలానే ఫారెక్స్ మార్కెట్ గురించి. ఇక్కడ మీరు చూసుకోవాలంటే లిమిట్, మార్కెట్, స్టాప్ లిమిట్ అని ఉందన్నమాట. మీకు మన మార్కెట్స్లో జీటీటీ ఆర్డర్ అలా ఎలా అయితే ఆర్డర్స్ ఉంటాయో ఇక్కడ ఎలా ఉంటుంది అనమాట మార్కెట్ లిమిట్ అని. మార్కెట్ అంటే ఏంటంటే మీరు ఏ ప్రైస్, ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏ ప్రైస్లో అయితే రన్ అవుతుందో ఆ ప్రైస్కి మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అదే లిమిట్ ఆర్డర్లో పెట్టుకున్నారు అంటే ఏ లిమిట్ దగ్గర, అదే ఏ ప్రైస్ దగ్గర మీరు ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారు ఆ ప్రైస్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, అలానే ఇంక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు మీరు ఎంటర్ అయిన దానికి. ఓకే, అది మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. ఇక్కడ కిందకు వచ్చారంటే ఇక్కడ మీకు పొజిషన్స్, మీరు ఏ పొజిషన్ తీసుకున్నారు, ఓపెన్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, స్టాప్ ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ఆర్డర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది ఇంటర్ఫేస్ డెల్టా ఎక్స్చేంజ్ది, ప్రతి ఒక్కటి క్లారిటీగా ఉంటుంది. ఓకే, చూసుకోవచ్చు అన్నీ, ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుంది అనమాట. టార్గెట్లు, స్టాప్ లాస్ అన్నీ కానీ మీరు ఇక్కడే అంటించుకోవచ్చు అనమాట. మీరు పొజిషన్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఏం పెట్టుకోవాలి, అలానే టార్గెట్స్ ఏం పెట్టుకోవాలని ఇక్కడ మీకు ఆప్షన్స్ లాగా వస్తుంది అనమాట. టార్గెట్, స్టాప్ లాస్ అని ఆప్షన్స్లో మీరు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే, మీకు చూపిస్తాను, నేను ట్రేడ్లు తీసుకుంటాను, ఆ ట్రేడ్లు మీకు చూపిస్తాను. ఓకే, లైవ్లో అలానే చూపిస్తాను అనమాట. ఆర్డర్ హిస్టరీ, మీరు ఏ ట్రేడ్లు తీసుకున్నారు, మీకు ఎంతెంత ఫీజు పడింది, ఎంతెంత బ్రోకరేజ్ పడింది, ప్రతి ఒక్క ఆర్డర్ హిస్టరీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తారు ఇందులో. ఓకే, ప్రతి ఒక్కటి నీట్గా ఉంటుంది, ఇంటర్ఫేస్ బాగుంటుంది డెల్టా ఎక్స్చేంజ్లో. అలానే మీరు కావాలంటే ఈ ఆర్డర్ హిస్టరీని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ చూసుకోండి. ఓకేనా, ఓకే, ఇలా ఉంటుంది అనమాట డెల్టా ఎక్స్చేంజ్ వచ్చేసి. ఇక్కడ చూసుకోవచ్చు ప్రాఫిట్ అండ్ లాస్, మీ ప్రాఫిట్ అండ్ లాస్ అనలిటిక్స్, మీరు ఎంత జనరేట్ చేస్తున్నారు, ఓకే ఎంత ప్రాఫిట్ జనరేట్ చేస్తున్నారు అనలిటిక్స్ వస్తాయి అనమాట. లాస్ట్ 7 డేస్లో, లాస్ట్ 30 డేస్లో ఇక్కడ మీరు చూసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్ 30 డేస్లో ఎంత వచ్చింది, అలానే 1 ఇయర్లో ఇలానే మీకు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు ఎంత ప్రాఫిట్స్ తీసాను, ఎంత లాసెస్లోకి వెళ్ళిపోయాను అన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ని ఇలా యాడ్ చేసుకోవచ్చు, ఫండ్స్ని యాడ్ చేసుకోవడం కోసం, విత్డ్రాల్ చేసుకోవడం కోసం ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. ఓకే,
నీట్గా ఉంటుంది ఇంటర్ఫేస్. కిందకు వచ్చారంటే ఫీచర్స్లో ఎంత తీసారు, ఇలా ఆప్షన్స్లో అన్నిట్లో ఇక్కడ మీరు చూసుకుంటూ ఉండొచ్చు. నీట్గా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. ఈ అకౌంట్ అనేది అన్ని జీరోలో ఉన్నాయి ఏంది బ్రో అంటారేమో, నీది కొత్త అకౌంట్, ఈ అకౌంట్లో చూపిద్దామని నేను కొత్త అకౌంట్ వేరే వాళ్ళది అకౌంట్ ఓపెన్ చేసి మరి ఇప్పుడు తీసుకున్నాను అనమాట. ఓకే, అలానే మీరు ఎవరైనా ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మీరు తీసుకోవాలి, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకోండి. మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్న దానికి మీకు స్ట్రాటజీ వీడియోస్లు అనేటివి కోర్స్ లాగా అనుకోండి, ఆ వీడియోస్ మీకు ఫ్రీగా ఇస్తాము. ఓకేనా, అలానే మీకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో కానీ మీకు మంచి ప్రీమియంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నీ అక్కడ మేము సాల్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, ఈ 2 బెనిఫిట్స్ వస్తాయి మా లింక్ ద్వారా ఓపెన్ చేసుకున్నారు అంటే. ఓకే, అలానే మీకు మా ద్వారా ఇంకా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందంటే మా ఛానల్ సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి. ఓకే, మీరు చేసేది ఒక్కొక్క లైక్ ఒక్కొక్క కామెంట్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయడం కోసం. ఓకే, మీకు ఈ వీడియో బాగా నచ్చింది అని అనుకుంటున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అలానే మీరు ఎవరికైనా బిట్కెట్ ఎక్స్చేంజ్ గురించి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందంటే బిట్కెట్ గురించి కానీ చూద్దాం. బిట్కెట్లో అన్ని కాయిన్స్ ఉంటాయి, డెల్టా ఎక్స్చేంజ్లో కొన్ని ఇంకా రాలేదు, అన్నీ వస్తాయి. అలానే ఇందులో మీకు ఇంకా చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి. బాట్స్ ఇక్కడ చూసుకోవచ్చు, ఎర్న్, వెబ్3, లాంచ్ హబ్, ఇలాగ బీచ్ పార్టీ ఇలాంటి కొన్ని ఈవెంట్స్ తీసుకొని రావడం ఇలాంటి మంచిగా ఉంటుంది. ఇది కానీ ఈ యాప్ గురించి కానీ తెలుసుకోవాలి అని అనుకుంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాం. అలానే ఇందులో కానీ మనకు అకౌంట్ ఉంది, మన అకౌంట్ ద్వారా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఏ బెనిఫిట్స్ వస్తాయో ఆల్రెడీ మీకు చెప్పాను అనమాట. ఓకే, వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా బాగా నచ్చింది అనుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.